సోమవీర్రాజు గారు బీజేపీకి దూరంగా ఉండడానికి తెలుగుదేశం పార్టీ అభిమానం ఉందంటారా సార్? సోమవీర్రాజు అనేటువంటి వాడు బీజేపీకి సంబంధించినటువంటి తొలితరానికి సంబంధించినటువంటి నాయకుడు. ఆయన దూరంగా ఉండడం అనేటి దానికన్నా దూరం చేసేస్తున్నారేమో అనేటువంటిది నా అనుమానం. ఎందుకంటే సోమవీర్రాజు అనేటువంటి వ్యక్తి అంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే బజరంగ్ దళకు సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన వాళ్ళు కానీ, ఈ సిస్టర్ కన్సెంట్ సంబంధించినటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరో బీజేపీకి దూరంగా ఉండరు. ఎందుకంటే బీజేపీ అనేటువంటి హిందుత్వ పార్టీ మనందరికీ తెలిసిందే. ఈ హిందుత్వ పార్టీలో త్యాగం చేసి వాళ్ళుగా చాలా కాలం నుంచి ఇప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఎలాగైతే ఉన్నాయో, కమ్యూనిస్ట్ పార్టీల్లో మనం ఏమీ కావని జీవితాన్ని త్యాగం చేస్తూ సిపిఐ సిపిఎం సంబంధించినటువంటి వ్యక్తులు ఎలాగైతే నిరంతరం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తారో, అండ్ అట్ ది సేమ్ టైం బీజేపీలో ఉన్నటువంటి నాయకులు కూడా చాలా సామాన్యమైనటువంటి జీవితాలను జీవిస్తూ కూడా వాళ్ళు హిందుత్వానికి సంబంధించినటువంటి ఎజెండాను భుజాన్ని వేసుకొని ఎప్పటికైనా హిందుత్వ ఎజెండాను మనం జెండాగా పాతాలి, అదేవిధంగా భారత్ మాతాకి జై అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి వాళ్ళే బీజేపీకి సంబంధించిన వ్యక్తులు. వాళ్ళు ఎప్పుడు దూరంగా జరగరు, కానీ వాళ్ళని దూరంగా నెట్టేస్తున్నటువంటిది విధానం ఏదైతే ఉందో చాలా బాధగా ఉంది. నాకు సోమవీర్రాజు చాలా కాలం నుంచి తెలిసినటువంటి చిరకాల మిత్రుడు. ఈవేళ సోమవీర్రాజు అనేటువంటి వ్యక్తిని వాళ్ళ నిజమైనటువంటి బీజేపీకి సంబంధించిన వ్యక్తులు, ఇప్పుడు సీఎం రమేష్ కానీ, సుజనా చౌదరి కానీ, లేకపోతే ఇతర ఎవరైతే ఈవేళ కొత్తగా వచ్చి బీజేపీలో ఉండి టికెట్లు తీసుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీ కోసం ఏమి త్యాగం చేసినటువంటి వ్యక్తులేం కాదు. ఇప్పుడు జీవీఎల్ కానీ, లేకపోతే సోమవీర్రాజు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రాజుగారు కానీ, విశాఖపట్నంలో ఉన్న రాజుగారు కానీ, వీళ్ళందరూ బీజేపీకి తొలితరానికి సంబంధించిన వ్యక్తులు. మామూలుగా వీళ్ళు కాల్బలం అని చెప్పాలి. ఏదంటే యుద్ధంలోకి వెళ్ళే ముందు, ఏదైనా యుద్ధం చేసే ముందు ఏమంటారంటే ముందు కాల్బలం వెళ్తుందంటే మామూలుగా కవాతు చేస్తూ ముందుకెళ్ళేటువంటి వ్యక్తులు వీళ్ళు. అటువంటి వ్యక్తులను కూడా దూరంగా నెట్టేస్తున్నారంటే అంతర్గతంగా ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని పురస్కరించుకొని పొడిపొడిగా మాట్లాడి వెళ్ళిపోయాడు మోడీ అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఈవేళ 100% పార్టీ ఏ విధమైనటువంటి ప్రమోషన్ లేనప్పుడు సోమవీర్రాజు అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, ఈ ప్రాంతానికి సంబంధించి ఎంపీగా పోటీ చేశాడు. ఈవేళ నాకు అనిపిస్తుంది ఏంటంటే సోమవీర్రాజు లాంటి వ్యక్తులు ఈ పార్టీలో ఈవేళ ఏంటంటే పెట్టుబడిదారీ వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఈవేళ లోనకి చొచ్చుకొచ్చారేమో బీజేపీలో అనేటువంటిది ఈవేళ నకిలీ బీజేపీ రన్ అవుతా ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం ఏదైతే ఉందో ఈ పురంధేశ్వరికి సంబంధించినటువంటి పురంధేశ్వరి రామారావు కూతురుగానే, అదేవిధంగా రామారావు కూతురుగానే ఐడెంటిఫై చేయబడింది కాంగ్రెస్ పార్టీలో. గతంలో ఆవిడ కేంద్ర మంత్రి చేసినప్పటికీ పురంధేశ్వరి అనేటువంటి షీజ్ ఐడెంటిఫైడ్ బై ఓన్లీ రామారావు డాటర్. ఈవేళ నేను చెప్తా ఉన్నాను, పురంధేశ్వరి అనేటువంటి వ్యక్తి ద్వారా ఈవేళ అనేకమైనటువంటి అవమానాలకు గురవుతున్నటువంటి ఎవరైనా ఉన్నారంటే ప్రిమిటివ్ స్టేజ్లో అంతకు ముందు నుంచి పనిచేసి కార్యకర్తలుగా పనిచేసినటువంటి సోమవీర్రాజు లాంటి వాళ్ళు ఈవేళ అవమానాలకు గురవుతున్నారు. పాప వాళ్ళ అవమానాలకు గురవుతున్నటువంటి విషయాన్ని కూడా వ్యక్తీకరించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నారని చెప్పక తప్పదు.